ఈరోజు మనము పూర్ణం బూరెలు చేసేది మెజర్మెంట్ చెప్తాను. ఒక పావు రైస్ తీసుకోవాలి, ఒక కప్పు మినప్పప్పు, అందులో బాగా వాష్ చేసేసి ఒక 3 to 4 hours నానబెట్టాలి. పూర్ణం కోసం ఒక పావు శనగపప్పు 1 hour నానబెట్టేసి తర్వాత బాయిల్ చేద్దాం. 4 hours బ్యాక్ మినపప్పు నానబెట్టాను కదా, ఇది మిక్సీ వేసేసుకున్నాము. పప్పు ఇలా నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లోకి కొంచెం నానబెట్టిన రైస్ వేసేసి ఇది కూడా పేస్ట్ చేసేసి ఇందులో కలిపేయాలి. పిండి కూడా వేసేసి మిక్సీలో కలిపేసుకోవాలి రెండు. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. బాయిల్ అయిన చిన్నది ఇలా మిక్సీ వేసుకుంటే ఇలా అవుతుంది. 250 grams బెల్లం తీసుకున్నాము. కొంచెం వాటర్ వేద్దాము, ఇది మెల్ట్ అయ్యే వరకు కొంచెం మిక్స్ చేసి ఇలా మొత్తం మెల్ట్ అయిపోయినాక ఇప్పుడు ఆ శనగపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా, అది మిక్స్ చేద్దాం. 6 ఇలాచీ వేసి స్మాష్ చేసాము, పాకంలోకి వేసేద్దాం. పేస్ట్ వేసుకొని పాకంలోకి మిక్స్ చేసుకొని రెడీ అయిపోతుంది. సో పూర్ణం రెడీ అయిపోయింది. ఇలా రౌండ్గా పూర్ణం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా మీరు చేతితో కూడా వేసుకోవచ్చు. నేనైతే స్పూన్ యూజ్ చేస్తున్నా. రెడీ అయిపోయినాయి. పైన చూడండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా.